పోర్ట్లోని స్టెల్లా షిప్లో రేషన్ బియ్యం అన్లోడింగ్ మొదలైంది. స్టెల్లా షిప్లో కలెక్టర్ షణ్మోహన్తో పాటు మల్టీ డిసిప్లినరీ కమిటీ రేషన్ బియ్యం మొత్తం 1320 టన్నులుగా గుర్తించారు. నిన్నటి నుండి రేషన్ బియ్యాన్ని షిప్ నుండి దించే ప్రక్రియ మొదలైంది. అల్పపీడన ప్రభావం తగ్గడంతో నిన్న బోటు ద్వారా స్టెల్లా షిప్ వద్దకు చేరుకున్నారు కస్టమ్స్, రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు. రేషన్ బియ్యాన్ని దించేందుకు క్రెయిన్ల సాయంతో 10 టన్నుల చొప్పున బార్జీలలో లోడ్ చేస్తున్నారు. 1320 టన్నులను దించేందుకు సుమారుగా 36 గంటల సమయం పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు. షిప్లో నుంచి రేషన్ బియ్యం దించిన అనంతరం బ్యాలెన్స్ ఉన్న బియ్యాన్ని నింపి షిప్ను పంపించేందుకు అధికారులు పర్మిషన్స్ ఇవ్వనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ లైవ్ ద్వారా అందిస్తారు. శివశంకర్, ఓవర్ టు యు. ప్రశ్న చూసుకున్నట్లయితే నవంబర్ 11వ తేదీన ఏదైతే 52,200 టన్నుల బియ్యాన్ని తీసుకెళ్లేందుకైతే సౌత్ ఆఫ్రికా నౌక స్టెల్లా ఎల్ షిప్ అయితే కాకినాడ తీరం చేరుకుంది. అప్పటి నుంచి అనేక మలుపులు చూసుకోవచ్చు. కలెక్టర్కి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు 640 టన్నుల రేషన్ బియ్యాన్ని ఆ షిప్ లో కలెక్టర్ గుర్తించారు. అప్పటి నుంచి కూడా ఈ కథ అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. తర్వాత డిప్యూటీ సీఎం డైరెక్ట్ గా నేరుగా రంగంలోకి దిగారు. అప్పుడు ఏదైతే తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో ఆయన్ని షిప్ లోకి ఎలా చేయలేదు. సో దాంతో అనుమానించిన పవన్ కళ్యాణ్ అయితే దీనిపై పూర్తి విచారణ జరగాలంటూ కూడా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. తర్వాత మల్టీ డిసిప్లినరీ కమిటీ కూడా ఆ షిప్ లోకి వెళ్లి పూర్తి స్థాయిలో తనిఖీలు చేసింది. మరొక 680 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్కడ గుర్తించారు. టోటల్ గా 1320 టన్నుల రేషన్ బియ్యాన్ని అయితే స్టెల్లా ఎల్ నౌకలో అయితే గుర్తించారు అధికారులు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటి వరకు కూడా స్టెల్లా ఎల్ నౌక అక్కడే సముద్ర తీరంలో నిలిచిపోయింది. సుమారుగా ఇప్పటికీ నెల 15 రోజులు అంటే 45 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా స్టెల్లా ఎల్ షిప్ అక్కడే నిలిచిపోయింది. దీనికి సంబంధించి పూర్తిగా దాంట్లో ఉన్న 1320 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్కడి నుంచి ఆ షిప్ నుంచి మళ్ళీ అన్లోడ్ చేసే ప్రక్రియ అయితే శుక్రవారం స్టార్ట్ అయింది. అయితే ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. అయితే ఈ రోజు సాయంత్రానికి ఆ ప్రక్రియ మొత్తం ముగిసే అవకాశం కనిపిస్తుంది. అయితే బార్జీల ద్వారా అయితే సుమారుగా ఒక్కొక్క 10 టన్నుల నుంచి బార్జీల్లో నింపడం, అయితే క్రెయిన్ల సాయంతో అయితే పూర్తిగా దీన్ని అన్లోడ్ చేసే ప్రక్రియ ఏదైతే హ్యాష్ నెంబర్ 3 నుంచి అయితే పూర్తిగా దండం ఉన్న 1320 టన్నుల బియ్యాన్ని కూడా తీసేందుకు అధికారులు అయితే నిన్నటి నుంచి కూడా శ్రమిస్తున్నారు. చూసుకున్నట్లయితే శుక్రవారం నుంచి కూడా ఈ ప్రక్రియ అంతా మొదలైంది. పూర్తిగా ఇది ఈ రోజు సాయంత్రానికి ఫినిష్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే రిమైనింగ్ ఉన్న 19,785 టన్నుల ఏదైతే బాయిల్డ్ రైస్ ఉంటుందో ఆ బాయిల్డ్ రైస్ ని పూర్తిగా ఫిల్ చేసిన తర్వాత స్టెల్లా ఎల్ నౌక అయితే కాకినాడ తీరం నుంచి బయలుదేరడానికి అనుమతులు ఇవ్వడానికి అధికారులు మొత్తం పూర్తిగా రంగం అయితే సిద్ధం చేశారని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఈ రేషన్ బియ్యం ఎపిసోడ్ ఇక్కడ స్టెల్లా ఎల్ నౌకకి సంబంధించి ఈ రోజు సాయంత్రంతో అయితే రేషన్ బియ్యం ఎపిసోడ్ ముగియనుంది. ఈ రేషన్ బియ్యాన్ని అంతా కూడా ప్రభుత్వ గోడౌన్లోకి తరలిస్తారంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే కనుమ రిమైనింగ్ 19,785 టన్నుల బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యాన్ని కూడా పూర్తిగా ఫిల్ చేసి ఆ తర్వాత స్టెల్లా ఎల్ నౌక వెళ్లేందుకైతే పూర్తిగా అధికారులు అనుమతిని అయితే మంజూరు చేయనున్నారు. ప్రశ్న రైట్, థ్యాంక్ యూ శివశంకర్.